ఒక్క నిమిషం. నిన్న మనం ఎక్కడున్నామంటే బాబా వాళ్ళు ఆ గట్టి పడిపోయిన చపాతీలు తినలేకపోతున్నారు పాపం వాళ్ళు. ఆ తినలేకపోతూ ఉంటే బాబా అందరితో సమావేశమై, నాయన ఇది తినడం కష్టంగా ఉంది, దీనికి ఏం చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుందాం దీని గురించి అని వాళ్ళందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పమన్నారు. బాబా చెప్పమంటే ప్రతి ఒక్కరు కూడా కాస్త జిడ్డుగా ఉంటే బాగుండేదనా, ఎంతసేపు పప్పు నీళ్ళల్లో ఉడకబెట్టేస్తున్నారు, ఆ చపాతీలేమో నూనె నెయ్యి లేకుండా కాలుస్తున్నారు కాబట్టి గట్టి పడిపోతున్నాయి, వాటితో కొడితే తలలు పగిలిపోతున్నాయి అనంత గట్టిగా ఉన్నాయి అవి. సో అంత గట్టిగా ఉన్న చపాతీలు తినలేకపోతున్నాం, అరగడం కూడా అరగట్లేదు, అరుగుదల కూడా కష్టంగా ఉంది అని చెప్పేసి అందరూ ఏమన్నారంటే నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే నూనె వాడదామని నిర్ణయానికి వచ్చారు. నూనె ఎందుకు, నెయ్యే వాడదాం అన్నారు బాబా. సో రేపు మనము హరిద్వార్ వెళ్ళినప్పుడు నెయ్యి తీసుకొద్దాము అని చెప్పేసి నిన్న వాళ్ళు హరిద్వార్ వెళ్ళారు నెయ్యి తీసుకురావడానికి. సో ఇవాళ హరిద్వార్ నుంచి నెయ్యి ఏ విధంగా పట్టుకొచ్చారో అక్కడి నుంచి ప్రారంభం అవుతున్నది అనమాట. సో మొత్తానికి So Baba called the boy whose name was Sachapal and said to him, "Look here, we are going to bring a tin of ghee. So keep it safely and be sure to use it when you cook." బాబా ఆ సత్యపాల్ అనే అబ్బాయిని పిలిచి బాబా వాళ్ళకి ఏం చెప్పారంటే, చూడబ్బాయి, మేము రేపు ఒక నెయ్యి డబ్బా తీసుకొస్తాం, సో దాన్ని జాగ్రత్తగా పెట్టు. సో నువ్వు జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా వాడాలి దాని మీద ఓ నెయ్యి ఉంది కదా అని పోసేయొద్దు అంటున్నారు. అంటే ఎక్స్ట్రా వ్యాగెంట్ అనమాట. అంటే నువ్వు కావాలని నెయ్యి ఊరికనే వాడేది ఇష్టం వచ్చినట్టు వాడేయొద్దు నెయ్యిని అని చెప్పేసి బాబా అంటున్నారు అన్నమాట. అంటే అపరిమితంగా విపరీతంగా వాడేయొద్దు వాటిని అని చెప్పేసి ఆయన అన్నారు. అనిన తర్వాత he was a teenager and ate the same food as we did, so he was very happy about it. అతను కూడా కుర్రాడే. అతను ఎప్పుడైతే బాబా నెయ్యి తెప్పిస్తా అన్నారో అతను కూడా చాలా సంతోషం కలిగింది. సో నెక్స్ట్ మార్నింగ్ బిఫోర్ we left for Haridwar, Baba reminded me about the ghee. Yes Baba, we will get Mahesh ghee as that is the purest. అయితే బాబా ఈరోజు గారిని మళ్ళీ మన్నాడు ఉదయం చెప్పారు, ఈరోజు మనం ఏం చేద్దామంటే రేపు పొద్దున్న వచ్చేటప్పుడు మనం సాయంత్రం హరిద్వార్, అంటే వీళ్ళు ఎక్కడున్నారు, మోతీచూర్లో ఉన్నారు. వీళ్ళు హరిద్వార్ రోజు ఈ 12 మైళ్ళు అంటే సుమారుగా ఒక 19 కిలోమీటర్లు రోజు బాబా నడుస్తూ ఉన్నారు. 19 కిలోమీటర్ల పాటు. ఆ 19 కిలోమీటర్లు బాబా నడుస్తూ అటు వెళ్ళి 19, వెళ్ళడానికి 19, రావడానికి 19, దారిలో ఎవరెవరు కనిపిస్తే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు బాబా. సో ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నప్పుడు బాబా అన్నారు, రేపు మనం పొద్దున్న వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నెయ్యి తీసుకొద్దాము అని చెప్పేసి ఈరోజుతో అన్నారు. నాకు గుర్తు చెయ్యి, మనం నెయ్యి తీసుకొద్దాం అన్నట్టు బాబా. సరే అలాగే బాబా అన్నట్టు ఈరోజు అని మనము మహేష్, అంటే ఆ మహేష్ నెయ్యి ఇప్పుడు మనకి ఆ గోకుల్ నెయ్యి, ఆ దుర్గా నెయ్యి అని దొరుకుతూ ఉంటుంది మనకి. డిఫరెంట్ బ్రాండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ రోజుల్లో నార్త్ ఇండియాలో మహేష్ నెయ్యి చాలా ఫేమస్ అనమాట. అది అసలు వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర చేసినట్టు చేసేవారు వాళ్ళు ఆ నెయ్యిని. అంటే చాలా బాగా ఉండేది వాళ్ళ నెయ్యి. అసలు ఎక్కడా కూడా ఇంత పిసరు కూడా కల్తీ చేసేవారు కాదని చాలా ప్రతీతి అనమాట వాళ్ళది. ఆ మహేష్ నెయ్యిని తీసుకొద్దాం బాబా అన్నట్ట ఈరోజు గారు. That day, Baba bowed down to thousands of men at the Mela, and on our return, we brought a 5 kilo tin of ghee. Mind you, we had to carry this heavy container along with our other stuff. చూడండి ఈరోజు గారు చెప్తున్నారు, ఆ రోజు బాబా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని వేల మందికి నమస్కారం చేశారు. ఆ విధంగా వచ్చేటప్పుడు ఏం చేశారట, బాబాతో ఎప్పుడు వెళ్ళినా వీళ్ళకి కనీసం 4-5 బ్యాగులు ఉండేవి ఎప్పుడు కూడా. ఆ బాబాకి ఏం కావాలో ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచేవారు అన్నీ కూడా. అదేవిధంగా తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ బ్యాగులతో పాటు ఇవాళ నెయ్యి కూడా యాడ్ అయిపోయిందనమాట. నెయ్యి 5 కిలోల నెయ్యి డబ్బా ఒకటి వాళ్ళు మోసుకొని వచ్చారు. వెన్ వి రిటర్న్, Baba called Satyapal and gave him the tin, prepare it nicely.
We told him and he replied, yes, you don't you worry, I will do it. ఆయన సత్యపాలని పిలిచారు బాబా, ఆ కుర్రాడిని, వంట వండే కుర్రవాడిని పిలిచారు. అయ్యే ఏ అబ్బాయి, నువ్వు దీన్ని బాగా వండాలి ఇవాళ, ఇగో నెయ్యి ఇస్తున్నాను చూడు అన్నట్ట బాబా. అనేస్తే, బాబా మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, మొత్తం బ్రహ్మాండంగా నేను మీకు వంట చేసి పెడతాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే సత్యపాలు బాబాకి సమాధానం ఇచ్చాడు. All these days we had been starving, so this boy thought it would be a nice idea if he cooked the dal in the ghee. But anyone who knows how to cook dal realizes that first you must boil it in water, then add just a little ghee at the end for flavor. అయితే అతను ఆ కుర్రాడు ఏమనుకున్నాడు, పాపం వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి ఉపవాసాలతో ఉన్నారు, ఆ గట్టి రొట్టి, ఆ నేల పప్పు తినడానికి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ. సో ఇవాళ నేను నేతితో వండుతాను ఈ పప్పుని అని అతను నిర్ణయించుకున్నాడు. సో అయితే అందరూ జనరల్గా పప్పుని ఏ విధంగా వండాలి, ముందు పప్పుని నీళ్ళల్లో ఉడకబెట్టి లాస్ట్లో దానికి ఆ సువాసన కోసం దాంట్లో నెయ్యి యాడ్ చేస్తారు. జనరల్గా మనం ఆ తడక అంటాం, లేకపోతే నార్త్ ఇండియాలో దాని తడక అంటే పోపు, ఆ పోపు వేస్తారు. లేని పక్షంలో దాంట్లో నెయ్యి వేసి ఆ సువాసన వచ్చేటట్టు చేస్తారనమాట. జనరల్గా అది జరుగుతుంది. కానీ ఈ కుర్రాడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి ఇవాళ నెయ్యితోనే వండి పెట్టేయాలి అనే విధంగా అతను ఆలోచించాడనమాట. When the dal was served, it had this strange smell. It looked like castor oil. It did smell of ghee, but there was something very peculiar about it. But we were very hungry and ate it. ఆ రోజు రాత్రి వాళ్ళు ఇంకా మొత్తం అందరికీ పప్పు వడ్డిస్తున్నాడు ఆ కుర్రాడు. వడ్డిస్తున్నప్పుడు అది కొంచెం అది ఎలా అనిపించిందంటే వాళ్ళకి ఆముదం నూనె వాసన వచ్చింది వాళ్ళకి. ఇదేంటబ్బా ఇలా ఆముదం నూనె వాసన వస్తుంది అనుకుంటూనే అక్కని దాంట్లో నెయ్యి వాసన కూడా ఉంది. సో నెయ్యి వాసన ఉంది, ఆముదం నూనె వాసన అలాగా కొంచెం అనిపించిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇది చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి పోనీ ఏదైతే పెట్టాడని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఆకలిగా ఉన్నారు. ఎందుకంటే 40 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు కదా పాపం. ఆ 40 కిలోమీటర్లు నడిచి రావడం వల్ల ఏం పెడితే అది తినేశారు వాళ్ళు పాపం. ఆ మొత్తం దట్ నైట్ నన్ ఆఫ్ ద కంపానియన్స్ గాట్ ఎనీ స్లీప్. ఆ రోజు రాత్రి మాత్రం ఎవరూ కూడా ఆ నవజీవం ఉన్న సహచరులు ఎవరూ కూడా వాళ్ళు నిద్ర పట్టలేదు, వాళ్ళకి పట్టలేదుట, నిద్ర రాలేదు వాళ్ళకి. We were all busy passing motions after motions. We each must have passed 6 or 7 motions. The diarrhea was horrible. I think it might have been the worst diarrhea I have ever experienced. Even poor Baba was affected. ఆ రోజు ఇంక రాత్రి ఒకటి పడుకోలేట. కారణం ఏంటి, వీళ్ళు విరోచనాల మీద విరోచనాలు ఒక్కొక్కళ్ళు పోటీలు పడుతూ వెళ్తున్నారు అనమాట టాయిలెట్కి. సో విరోచనాల మీద విరోచనాలు అవుతున్నాయి ప్రతి ఒక్కడికి కూడా. సో మొత్తానికి ఒక్కొక్కడు 6 7 విరోచనాలు అయ్యాయి ఒక్కొక్కరికి. ఆ విరోచనం అది ఎలా ఉందంటే వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి ఆ డయేరియా, ఆ విరోచనాలను ఎప్పుడు వాళ్ళు అనుభవించలేదన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విధమైన ఆ డయేరియా అంటే ఆ అతిసారం, అంటే మనం జనరల్ అతిసారం అంటాం దాన్ని కదా, అంటే ఎప్పుడూ కూడా అన్ని విరోచనాలు కాలేదు వాళ్ళకి. పాపం బాబాకు కూడా విరోచనాలు అయ్యాయి ఆ రోజు. అయ్యేసరికి you see, somehow or other we had managed to eat the dal, but since it was not cooked properly in water, none of us could digest it. కానీ ఏం జరిగింది అక్కడ, సమంగా ఆ నీళ్లలో పప్పు ఉడకకపోవడం వల్ల మాకేమైందంటే అది అరగలేదు. సో కాబట్టి మాకు విరోచనాలు అయ్యాయి అని చెప్పేసి రుచి గారు అంటున్నారు. We called Satyapal and asked him, what did you do? Well, I prepared the dal in the pure ghee. You did not use water? No need, because we had ghee, he replied. అది చూడండి, ఆయన ఏం చేశాడట, మొత్తానికి మళ్ళీ సత్యపాల్ని పిలిచి ఏం చేసావయ్యా నువ్వు, మాకు ఇన్ని విరోచనాలు అవుతున్నాయి, మాకు ఇన్నిసార్లు మేము మోషన్కి వెళ్ళాల్సి వస్తున్నది, ఏం చేసావు నువ్వు అని అడిగట వాడు. ఏం చేశానంటే నన్ను మీ పప్పు వండమన్నారు, బ్రహ్మాండంగా ప్యూర్గా స్వచ్ఛమైన నేతితో పప్పు వండాను అని చెప్పేట ఆయన. అంటే నువ్వు అసలు నీళ్లే వాడలేదా అన్నట్టు వీళ్ళు. అంటే అస్సలు నెయ్యి ఉంది కదా, ఇంక నీళ్లు వాడాల్సిన అవసరం ఏముంది అన్నట్టు అతను. చూడండి, అంటే మొత్తం
ఆ పప్పునంతా కలిపి ఆ నేతిలో ఉడకబెట్టాడు అనమాట అతను. సో Baba looked at me and said, "All right, you teach him how to cook the dal." The next day we were expecting to have a delicious meal, but instead we were given that same old insipid watery dal, dry and hard chapati just as before. So బాబా ఈ రుచి వైపు చూసి అతనికి పప్పు ఎలా చేయాలో నేర్పించండి అని చెప్పేసి బాబా అన్నారన్నమాట. అనేసరికి ఆ మర్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక ఇవాళ ఇరుచి గారు చెప్తున్నారు కదా అని, ఇరుచి గారు చెప్పాడు కదా అబ్బాయికి, ఆ అబ్బాయి బాగా చేస్తాడని అందరూ కూడా మంచి బ్రహ్మాండమైన భోజనం కోసం, అంటే బ్రహ్మాండమైన నేతి రొట్లు నేతి పప్పు కోసం ఎదురు చూస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ వాళ్ళ ముందుకి మళ్ళీ రోజు వచ్చే ఆ నీళ్ల పప్పే, ఆ గట్టి చపాతీలే వచ్చాయి. మళ్ళీ ఇవాళ కూడా ఆ మర్నాడు కూడా గట్టి చపాతీలు ఆ నీళ్ల పప్పు వచ్చింది. What happened? We asked Satyapal. He told us that the tin was missing. But how can that be? I put it in the room, but there was no lock and key. Did anybody come over there? No, he said. No one came there. అయితే ఏం జరిగింది అని సత్యపాలని అడిగాట ఈరోజు. అడిగేసరికి ఆయన ఏమన్నట్టంటే, ఆ నెయ్యి డబ్బా ఎక్కడికో పోయింది అన్నట్టు సత్యపాలు. అదెలా అవుతుంది అని చెప్పేసి అందరూ అడిగారు. సత్యపాలను అడిగితే సత్యపాల్ చెప్తున్నాడు, నేను అది గదిలోనే పెట్టాను, కానీ ఆ గదికి తాళం చెవి లేదు, దానికి ఏమి తాళం గొళ్ళెం కూడా లేదు దానికి, మొత్తానికి ఆ గదిలో నుంచి ఆ నెయ్యి డబ్బా మాయమైపోయింది అన్నట్ట. అయితే వీళ్ళందరూ అడిగారు, ఎవరైనా వచ్చారా గదిలోకి అని అడిగితే రాలేదు అని చెప్పేసి సత్యపాల్ అన్నట్ట. నెక్స్ట్ మార్నింగ్ I went to fill Baba's drinking water from a nearby stream, and what do I see but the tin? It had been dragged out of the storeroom by a dog, and the dog has licked out all the ghee. I told Baba what had happened, and he shrugged his shoulders. What can we do? He replied, it is not in our fate. The Baba next day, బాబాకి మంచినీళ్ళ పక్కన చిన్న కాలువ లాంటిది ఉన్నదన్నమాట, మోతిచూర్ పక్కన. ఆ ప్రవాహం, మంచినీళ్ళ ప్రవాహం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ నుంచి ఎప్పుడు తీసుకొస్తూ ఉండేవాడు రోజు మంచినీళ్ళు బాబాకి రుచి గారు. మర్నాడు బాబా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి బాబాకి నీళ్లు పడదామని వెళ్ళేసరికి అక్కడ ఈ నేతి డబ్బా కనబడింది. అది మొత్తం అంతా నేతి డబ్బా ఎలా ఉందిట, మొత్తం దాంట్లో ఉన్న నెయ్యి అంతా కూడా ఆ కుక్క తీసుకొచ్చింది అనమాట. ఆ నేతి డబ్బా నా గదిలోంచి తీసుకొచ్చి ఆ మొత్తం ఆ దాంట్లో ఉన్న నెయ్యి అంతా అది నాకేసింది. నాకేసి ఆ డబ్బా అక్కడ పడేసి పోయింది. అది పోయేసరికి బాబాకి రుచి గారు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేట. బాబా అంటే అప్పుడు బాబా అన్నట్టు, మనం ఏం చేయగలం, మనకి అంతవరకే రాసింది అని చెప్పేసి, మనకి అంతవరకే రాసింది, అది మనకి నెయ్యి మన తలరాతలో లేదు అని చెప్పేట బాబా. I still remember there was a little veranda with a tall trees surrounding it. That is where we would sit and eat our paltry meals. నాకు ఇంకా గుర్తుంది, ఈరోజు గారు అంటున్నారు, నాకు ఇంకా గుర్తుంది, అక్కడ ఒక చిన్న వరండా ఉండేది, పొడుగు చెట్లు ఉండేవి అక్కడ ఆ వరండా మీద మేము అందరం కూడా కూర్చుని మాకి ఈ పాల్ట్రీ మీల్స్ అన్నాడు చూడండి ఆయన, అంటే దానికి ఆ విధమైన అంటే చాలా చిన్న దాన్ని ఏమంటే చాలా నీచమైన అల్పమైన ఈ భోజనం అన్నమాట, అత్యల్పమైన భోజనం. అంటే చాలా కొద్ది భోజనం, కొద్దిపాటి భోజనం. ఎలా ఉన్నాయి, గట్టి చపాతీలు, ఆ నీళ్ల పప్పు, పాపం ఆ విధంగా కూర్చొని తినేవారు వాళ్ళు. సో one day Baba had just rolled out a bowl of that watery dal to each of the companions. There was a monkey in one of the trees, shaking the leaves and jumping playfully from branch to branch. As I looked up at the monkey, I could not help myself and remarked out loud, even the monkeys are wondering what sort of human beings are to be eating such food. Then Baba looked at me and said, a time will come when the world will be starving and you will have so much food that you don't know what to do. ఆయన అప్పుడు వాళ్ళందరూ ఆ వరండాలో కూర్చుని తింటూ ఉన్నారు. ఒకరోజు బాబా ఆ నీళ్ల పప్పుని ప్రతి ఒక్కళ్ళకి పంచుతున్నారు అనమాట. ఆయన చేత్తో ముఖ్యంగా ఏంటంటే, ప్రతిరోజు కూడా భోజనం పెట్టేటప్పుడు మెహర్ బాబా తన స్వహస్తాలతో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేవారు ఆయన. ఇక్కడ చాలా ఆ మొత్తం మండలి సభ్యులందరికీ కూడా ఆ అదృష్టం అనమాట. వాళ్ళందరికీ ఆయన ఆ విధమైన అదృష్టాన్ని కలగజేశారు వాళ్ళు. ఆయన పెడుతూ ఉంటే
వీళ్ళు ఆ బాబా పెట్టిన ప్రసాదంగా భావించి వాళ్ళు తింటూ ఉండేవారు. ఒక కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తున్నట్ట. వెళ్తున్నప్పుడు ఆ చెట్టు మీద వెళ్తుంటే అది కిచకిచ అంటూ ఉందన్నమాట. కిచకిచ అంటూ ఉంటే ఇరుచి గారు గట్టిగా అన్నారట, చూడండి ఆ కోతి కూడా ఆశ్చర్యపోతున్నది మనం తినే భోజనం చూసి అన్నారు ఇరుచి గారు. అనేసరికి బాబా ఒక్కసారి ఆయన కళ్ళల్లో సూటిగా చూసి, ఒక రోజు వస్తుంది నువ్వు ప్రపంచం అంతా కూడా అది ఉపవాసంతో ఉంటుందన్నమాట. స్టార్వ్ అంటే ప్రపంచం అంతా కూడా మొత్తం అంతా వాళ్ళు పస్తుంటారు. ప్రపంచం అంతా పస్తుంటే నీ దగ్గర ఎంత భోజనం ఉంటుందంటే, నీ దగ్గర ఎంత ఆహారం ఉంటుందంటే నీకేం చేసుకోవాలదో తెలీదు. అంత ఆహారం నీ దగ్గర ఉంటుంది. అంటే ప్రపంచం అంతా పస్తులు ఉన్నా కానీ నీ దగ్గర అంత ఆహారం ఉంటుంది సుమా అన్నది. అని చెప్పి బాబా bowed his head for a moment and whispered, "It is a fact. Baba has Iruj bowed his head for a moment and whispered, "It is a fact. Baba has given us everything." ఆ తర్వాత ఆ మాట చెప్పి అంటే బాబా ఏమన్నారు? ప్రపంచమంతా పస్తుంటుంది. కానీ నీ దగ్గర ఆహారం ఉంటుంది. ఎంత ఆహారం ఉంటుందంటే నువ్వు ఏం చేయాలో తెలియనంత ఆహారం నీ దగ్గర ఉంటుందన్నారు బాబా. అనేసి ఆ మాట అని విరుచి గారు ఏం చేశారంటే ఒక్క క్షణం మౌనంగా ఉండి తన తలంచుకుని అది నిజమే బాబా మాకు అన్నీ ఇచ్చారు అని చెప్పేసి అంటాడు. అంటూ మెనీ ఇయర్స్ లేటర్ క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ బాబాస్ లైఫ్, Iruj was massaging Baba's body. As he rested, Baba gestured, "Remember those monkeys in the new life. They were not wondering what kind of human beings could eat that food. They were screeching how blessed these human beings are to be eating food with the Lord of the universe as their companion." అప్పుడు అతను ఆఖరి దినముల్లో అన్నమాట, ఆఖరి రోజుల్లో బాబా అన్నారు ఆయన తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టే రోజుల్లో బాబా ఇరుచి గారు ఆయన ఒళ్ళు పడుతున్నాడు అనమాట. బాబాకి ఒళ్ళు పడుతున్నప్పుడు ఆయన ఒళ్ళు పట్టి అలా ఆగాడు. అలా మామూలుగా కొంచెం విశ్రాంతిగా ఆగాడు. ఆగేసరికి అప్పుడు బాబా అన్నట్ట, ఆ నవజీవనంలో ఆ కోతులు గుర్తున్నాయా నీకు? ఆ రోజు వాళ్ళు ఇలాంటి ఆహారం తింటున్నాయా అనట్లేదు, ఆ రోజు అనలేదు ఆ కోతులు. అవి ఏంటి కిచకిచలాడుకుంటున్నాయో తెలుసా? ఈ మానవులు ఎంత అదృష్టవంతులు, ఈ భోంచేస్తున్న మానవులు ఎంత అదృష్టవంతులు. స్వయంగా ఆ యొక్క ఈ విశ్వానికి అధిపతి వాళ్ళకి సహచరుడుగా ఆయన వడ్డిస్తూ భోంచేస్తున్నారు. ఆయన వడ్డిస్తూ ఉంటే వీళ్ళు భోంచేస్తున్నారు అన్నాయిటవి. అంటే ఈ విశ్వానికి అధిపతితో కలిపి తింటున్నారు ఈ మానవులందరూ కూడా. అంటే విశ్వానికి అధిపతి ఆయన, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వానికి అధిపతితో కలిపి తింటున్నారు వీళ్ళు భోజనము అని చెప్పేసి ఆ కోతులు కిచకిచలాడుకుంటున్నాయి ఇరుచ్ అన్నట్టు. ఆ రోజు అవి మీ భోజనం చూసి విక్రించట్లేదు మిమ్మల్ని, మీరు ఆ యొక్క భగవంతుడితో కూర్చుని భోంచేస్తున్న అవకాశం ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి అవి కిచకిచమంటున్నాయి అన్నట్టు బాబా. That night I happened to be teasing Iruch about his love for omelets because I was making one for his breakfast the next morning. Iruch recalled that when he had first joined the ashram, Baba had told him that if he wanted to have an omelette every day, he would see that he got one. He smiled as he remembered the incident and told me that fortunately he had the sense to tell Baba, "No, if I had an omelette every day, it would surely have ruined my taste for them." ఆయన ఇరుచ్ గారు ఆ రోజు రాత్రి ఈ స్టోరీ ఈవిడికి డవానా బ్రౌన్కి చెప్పిన ఇరుచ్ గారు ఆ రోజు రాత్రి ఏమైందంటే, ఆయన ఆ ఇరుచ్ గారిని ఏడిపిస్తున్నది ఆ డవానా బ్రౌన్. మీకు రేపు పొద్దున్న ఆమ్లెట్ వేసిస్తాను మీకు బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఆవిడ అందిట. అప్పుడు ఇరుచ్ గారు ఈ మొత్తం ఆయన గుర్తు చేసుకుంటున్నట్టు బాబా యొక్క ఆశ్రమంలో మొదటిసారిగా వచ్చినప్పుడు బాబా ఆయనకి ఎప్పుడు నువ్వు ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ ప్రతిరోజు తినొచ్చు, నువ్వు కావాలంటే ఆమ్లెట్ తినొచ్చు, నీకు ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ తినొచ్చు అని చెప్పారట బాబా ఆయనకి. అయితే ఇరుచి గారు ఏమన్నారంటే, ఫార్చునేట్లీ అదృష్టంగా ఏం చేశానంటే నేను వద్దు బాబా అని చెప్పాను. ఎందుకంటే నేను కానీ రోజు ఆమ్లెట్ తినుంటే నాకు వాటి రుచి మీద యావగింపు వచ్చేదనమాట. అంటే వాటి రుచిని నేను ఇంకా
నాకు ఇంకా వాళ్ళకి ఆ రుచి అంటే నాకు పడేది కాదేమో, ఆమ్లెట్ తాలూకు రుచి అంటే ఇష్టం ఉండేది కాదేమో, అలా రోజు తినలేదు కాబట్టి ఇప్పుడు ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంది. లేకపోతే రోజు తినుంటే నాకు ఆమ్లెట్ అంటే ఏవగింపు వచ్చేదేమో అని ఇరుచి గారు అన్నారనమాట. ఇన్ మాక్ సీరియస్నెస్ I quipped, Iruch, you better be careful now. What if you remember an omelette rather than Baba at end? What will happen? You might end up going to omelette heaven instead. Iruch laughed in a quick response. ఆవిడ ఏమందిట ఇరుచ్ నేర్పిస్తూ ఏమన్నారంటే, ఇరుచ్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆమ్లెట్ ఆమ్లెట్ అనుకుంటూ ఆమ్లెట్నే గుర్తు చేసుకుంటూ ఉంటే నువ్వు బాబాని గుర్తు చేసుకో. అప్పుడు చివరిలో బాబాని గుర్తు చేసుకో, ఆమ్లెట్నే గుర్తు చేసుకుంటావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు బాబా దగ్గరికి వెళ్లే బదులు ఆ ఆమ్లెట్ స్వర్గానికి వెళ్ళిపోతావు ఇరుచ్ అని ఆవిడ ఇరుచి నేర్పించిందిట. ఏడిపిస్తే ఇరుచి గారు గట్టిగా ఒక నవ్వు నవ్వారనమాట. నవ్వేసి, నో, I will become the egg, you become the hen. Tell me, do you know which came first? Once at dinner time, the Mandali were having a debate. They were sitting around the table at Arnavas and Nariman's. The men were occupying the side room veranda, and there was a lot of commotion and loud noise. Baba heard the noise and asked someone to tell him what was happening. Baba, a debate is going on, which came first, the chicken or the egg? అయితే ఆ రోజు ఆయన అంటే నువ్వు ఆమ్లెట్టే గుర్తుపెట్టుకుంటావు అని వెంటనే, లేదు లేదు, నేను కావాలంటే గుడ్డునైపోతాను, నేను కావాలంటే గుడ్డుగా మారిపోతాను, గుడ్డునైపోతాను, నువ్వు కోడివైపో. నేను గుడ్డునైపోతాను, నువ్వు కోడివైపో. సో ముందు కోడు ముందా గుడ్డు ముందా, ఏది ముందో నాకు చెప్పు అన్నారు తిరుజ్ గారి డవానా బ్రౌన్ అనేసరికి అంటూ ఆయన అన్నట్టు ఒకసారి మండలి వాళ్ళు అందరూ కూడా ఆర్నవాసు నారిమన్ వాళ్ళ బాంబేలో జరిగిన సంఘటన ఇది ఎవరో ఒక రీసెంట్ గా ఒక 2-3 రోజులు ఎవరో పోస్ట్ కూడా పెట్టారు దీనికి యాక్చువల్లీ ఈ సంఘటన. బట్ అంటే ఈ బాబాయ్ ఇలా సైడ్ చూస్తూ ఉంటారన్నమాట ఫోటోగ్రాఫ్. అది నేను ఎక్కడో చూశాను, బట్ నాకు గుర్తులేదు ఏ గ్రూప్ లో చూశాను. సో ఆ బాబా వీళ్ళందరూ వాదులాడుకుంటున్నారట, కోడి ముందా గుడ్డు ముందా అని బాంబేలో ఆర్నవాస్ తాత చాంజీ నారిమన్ వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళు వాదులాడుకుంటూ ఉంటే ఆ మగవాళ్ళందరూ కూడా ఆ వరండాలో ఉన్నారు. మొత్తం అంతా గట్టిగా వాదించుకుంటున్నారు. బాబా ఈ వాదించుకోవడం విని అడిగారట, ఏం జరుగుతున్నదని అడిగారట. బాబా, వీళ్ళందరూ కూడా వాళ్ళు వాదించుకుంటున్నారు. ఏంటి వాదించుకుంటున్నారు? కోడి ముద్ద గుడ్డు ముందా కోడి ముందా అని చెప్పేసి వాళ్ళు వాదించుకుంటున్నారు. అది వాదన జరుగుతున్నది, వాదోపవాదాలు అవి జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నట్ట. అంటే బాబా రిప్లై వాజ్ రిపోర్టెడ్ బ్యాక్ టు ద మండలి, నైదర్ చికెన్ నార్ ఎగ్, ఐ కేమ్ ఫస్ట్ అన్నారు బాబా అన్నారు అనమాట. నైదర్ చికెన్ నార్ ఎగ్ అంటే గుడ్డు కాదు కోడి కాదు, ఏది ముందు కాదు, కోడి ముందు కాదు, గుడ్డు ముందు కాదు, నేను ముందు వచ్చాను అని చెప్పేసి బాబా వాళ్ళతో అన్నట్ట. సో ఈ విధంగా చూడండి, వాళ్ళకి సమాధానం దొరికింది ఆ రోజు. బాబా దానికి సమాధానం ఇచ్చారనమాట ఆ రోజు వాళ్ళకి. ఆ తర్వాత అండ్ ఆఫరింగ్ టు గాడ్ అంటే ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ అనమాట ఇది. ఆఫరింగ్ టు గాడ్ అంటే భగవంతుడికి ఆయనకి ఆఫరింగ్ అన్నమాట. అంటే మనం ఏ విధంగా ఆయనకి సమర్పణ, ఆయనకి నివేదన, భగవంతుడికి నివేదన అంటే మనం ఒక్కొక్కసారి దాన్ని బలి అనొచ్చు, దానికి సమర్పణ అనొచ్చు, దాన్ని నివేదన అనొచ్చు అనమాట. సో ఇది మనకి ఆఫరింగ్ అనమాట. ఆఫరింగ్ టు గాడ్, భగవంతుడికి జరిపే ఆ సమర్పణ ఏంటంటే అది ఇరుచ్ ఫాదర్ వాజ్ అన్ ఇంటెలిజెంట్ యంగ్ మన్ విత్ ఇన్వెంటివ్ అండ్ ప్రాక్టికల్ మైండ్. ఇరుచ్ గారు తండ్రి గారు చాలా తెలివైన వాడు. ఆయన చాలా మేధోపరంగా చాలా తెలివైన వాడు. అంటే కొత్త విషయాలను కనుక్కునేవాడు అనమాట. అంటే ఆయన కొత్తగా అన్ని విషయాల్ని కనుక్కుంటూ, అంటే కల్పనా శక్తి గల ఆయన మంచి కల్పనా శక్తి ఉంది అతనికి. అదేవిధంగా చాలా ఆచరణాత్మకమైన మనస్సు కలవాడు. అంటే మనం ఆచరించే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ అంటూ ఉంటాం మనం, ఆ ప్రాక్టికల్ మైండ్ ఉన్నవాడు. He was also very hot tempered, so much so that many years later when the family came into Meher Baba's fold, Baba nicknamed him Pistol. అయితే ఇరుచ్ గారి యొక్క తండ్రి గారు ఎటువంటి వారంటే ఆయన కానీ చాలా హాట్ టెంపర్డ్ అన్నమాట. ఆయన ప్రవృత్తి కొంచెం కోపంగా ఉండేది.
ఆయనకు కోపం చాలా తొందరగా వస్తుందన్నమాట. అటువంటి ప్రవృత్తి ఉండేది ఆయనకి. అది ఆ రోజుల్లోనే చాలా ఆయన దానికేంటంటే ఆయన బాబా ఏం చేశారట, బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వభావం చాలా కోప స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయనకి ఏం చేశారంటే బాబా పిస్టల్ అని పేరు పెట్టారు. పిస్టల్ అంటే తుపాకీ కదా, తుపాకీ ఏ విధంగా పేలుతుంది? ఢామ్ అని పేలుతుంది. అదే విధంగా హిరుచి గారి తండ్రి గారు అయిన పాపా జసావాలా ఆయన కూడా ఢామ్ ఢామ్ అంటూ ఉండేవాడు అనమాట ఊరుకూరుకునే. అందుకనే ఆయనకి పిస్టల్ అని పేరు పెట్టారు. మనకి చాలా సార్లు తెలిసే ఉంటుంది, పాపా జసావాలకి జాల్కెరా వాళ్ళకి వీళ్ళిద్దరికీ పడదు. వీళ్ళిద్దరూ ఒకరికోళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళిద్దరూ కూడా. కానీ ఇద్దరు కూడా బాబాకి అత్యంత ప్రీతి అయిన వాళ్ళు, వాళ్ళకి ఎంత ఇష్టమో బాబాకి, బాబాకి ఎంతో ఇష్టమైన వాళ్ళు కూడా. From Patiala in the Punjab, Bairam Shah moved the family across India to Calcutta, where he had received a better job offer in a bigger government winery. అంటే ఎక్కడైతే ఈయన వైన్ తయారు చేస్తారో, అంటే వైనరీ అన్నమాట, అంటే ఆ సారాయి ఎక్కడైతే తయారు చేస్తారో ఆ సారాయి తయారు చేసే ఏదైతే దాన్ని ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఇంతకుముందు బైరం షా ఎక్కడ ఉన్నారు, ఇప్పటిదాకా పాటియాలలో ఉన్నారు. అక్కడి నుంచి ఏం చేశారంటే బైరం షాని ఆయన ఇంకా ఆయనకు అవకాశం వచ్చింది, మంచి అవకాశం, ఇంకా పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం వచ్చేసరికి ఆయన తన కుటుంబాన్ని కలకత్తా మార్చేశాడు ఆయన. One day, while Bairam Shah was at work, he had a sudden revelation. It was very hot and stifling in the winery. Why not do something about it? He decided to tackle the problem by installing a ceiling fan so that there could be more circulating air. But first, he had to make a hole in the ceiling for the fan. Although he had good intentions, when the manager came to know about Bairam Shah had done, he went wild. అయితే ఓ రోజు ఏమనుకున్నాడు, అక్కడ చాలా వేడిగా ఉందన్నమాట ఆ వైనరీ అంటే పైన అన్ని మూసుకుపోయి ఉంటాయి, ఆ కిందన ద్రాక్ష సారాయి పెడతారు, ఒక పెద్ద పెద్ద పీపాల్లో పెడతారు ద్రాక్ష సారాయి. అక్కడ మీకు ఎక్కడ కిటికీలు ఉండవు. అందుకనే ఏం చేశారంటే అది చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంటే బైరం షా ఏమనుకున్నాడంటే పైన ఒక సీలింగ్ ఒక కన్నం పెట్టి అక్కడ ఒక ఫ్యాన్ పెడితే, పైన సీలింగ్ కి కన్నం పెట్టి ఫ్యాన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన ఎప్పుడు మీకు హాట్ ఎయిర్ ఏదైతే ఉందో, మన గదిలో ఉన్న హాట్ ఎయిర్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. ఫ్యాను కిందకి ఫేస్ చేయడం వల్ల మన సీలింగ్ పైన మనం కన్నం పెట్టడం వల్ల ఆ కన్నంలోంచి వేడి గాలి బయటికి వెళ్ళిపోతుంది అనమాట, బయటికి తోసేస్తుంది ఫ్యాన్. మన ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాను మన గాలి మనకి కిందకు వస్తూ ఉంటుంది, చల్లగాలి, ఆ వేడి గాలి సీలింగ్ కి కొడుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఆయన ఏం ఆలోచించాడంటే పైన సీలింగ్ ఒక కన్నం పెడితే ఆ వేడి గాలి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనే భావనతో అక్కడ కన్నం పెట్టి ఫ్యాన్ పెట్టించేసరికి ఇది చూసిన అతని మేనేజరు చాలా కోపం వచ్చింది అతనికి. అమ్మ ఏం చేసావు అని చెప్పేసి, హౌ డేర్ యూ డూ సచ్ అ థింగ్, ఆర్ యు మ్యాడ్, యూ కాంట్ హ్యావ్ ఫ్యాన్స్ ఇన్ ఎ వైనరీ, దే విల్ త్రో యూ అవుట్. Bairam Shah lived up to his nickname Pistol even before Meher Baba conferred it. The hell with it, he responded. I'll get another job. He stormed out of the winery, resigning on the spot. The manager pleaded with him not to resign, and although Bairam Shah relented for the time being, he began formulating a plan to find a better position. Papa Jasawala's decision to quit his job triggered the series of events that would eventually culminate in bringing the family back across the country and consequently much closer to Mehrabad, where Baba was staying. అయితే ఈ సమయం ఇదేమైంది, బైరం షా ఏమైందంటే ఆయన ఈ కన్నం పెట్టేసరికి ఆ మేనేజర్ వచ్చారు. ఆ మేనేజర్ వచ్చి ఏమన్నాడంటే బైరం షాతో, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, వైనరీలో ఎవడైనా నీకు ఫ్యాన్లు పెడతారా, వాళ్ళందరూ నిన్ను మొత్తం బయటికి ఇసిరేస్తారు నిన్ను అని చెప్పేసి, నువ్వు పిచ్చివాడు అయిపోయావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అనమాట ఆ మేనేజర్ వచ్చి. తిట్టేసరికి ముందే బైరం షాకి చాలా కోపం ఆయన ఏం చేశాడు, ఆ కోపంలో పోతే పోయి వాడు తీయడం ఏంటి, నేనే రిజైన్ చేసేస్తాను, ఇప్పుడే రిజైన్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్ని పేపర్ మీద అక్కడ సంతకం పెట్టేసి బయటికి వచ్చేస్తూ ఉంటే ఆ మేనేజర్ పాపం మళ్ళీ బతిమాలాడు, ఏమయ్యా వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఉద్యోగం దొరకదు, నువ్వు వెళ్ళిపోతే నీలాంటి మంచివాడు మాకు దొరకడు అని చెప్పేసి ఏదో బామాలి బైరం షాని ఆయనకు అక్కడ కాసేపు ఉండడానికి ఒప్పించాడు. అయితే అప్పుడే బైరం షా మనసులో ఈ కలకత్తా నుంచి వెళ్ళిపోవాలనే భావన, ఆ వైనరీలోంచి వెళ్ళిపోవాలనే భావన కలిగింది.
ఆ భావన ఏం చేసిందంటే ఆయనని మెల్లిగా, అంటే తను ఇక్కడ మెహరాబాద్ సైడ్ అటు సైడ్ ఏదైనా ఒక జాబ్ వెతుక్కుందాం, నాగ్పూర్ సైడ్ మెహరాబాద్ సైడు జాబ్ వెతుక్కుందాము అనే భావన వచ్చేటట్టు చేసింది ఆయనకి. అది అందుకనే అంటే ఆ భావన బాబా దగ్గరికి వెళ్ళడానికి దోహదపడింది అన్నమాట ఆయనకి ఈ సంఘటన. That year, Iru's birthday fell at the time of great Dasara holiday observed throughout India. The festival is based on an epic tale of Ramayana, the story of Avatar Ram and his beloved wife Sita. It is a joyous holiday as it celebrates Ram's return to his motherland, Ayodhya, after an exile of 14 years, and his victorious slaying of the 10-headed demon, Ravana, who had kidnapped Sita. అయితే ఆ ఆ సమయంలో ఈసారి సమయంలో ఏమైందట, ఆయన దసరా రోజున పడింది. ఈరోజు గారు ఎప్పుడు పుట్టారు? అక్టోబర్ 13వ తారీఖు నాడు పుట్టారు. మా అప్పారావు గారి బర్త్డే నాడు ఈరోజు గారు ఇద్దరు ఒకటే రోజు పుట్టారు. సో ఆయన ఆ ఈరోజు గారు ఏం చేశారంటే అది ఆ దసరా రోజు పడింది, ఆసారి దసరా పడింది అనమాట. ఆ జనరల్ గా దసరాకి మనకు రామాయణంలో ఏం జరుగుతూ ఉంటుంది? రామాయణంలో రాముడు ఆ రావణాసురుణ్ణి వధించిన తర్వాత, అంటే 14 ఏళ్ల వనవాసం చేసిన తర్వాత రావణాసురుణ్ణి వధించి తను ఆ సీతని తీసుకొని వచ్చాడు, అయోధ్య వచ్చాడు ఆ రోజు. సో ఆ విధంగా అయోధ్య వాసులు దసరా అని చాలా గొప్పగా చేసుకుంటారు. The city of Calcutta celebrates this great historical event with elaborate spectacles in the streets. The banks closed, school children have holidays, and even the roads are cleared of traffic so that the procession, the streets, and the bylanes of the city. The Bengalis adore Mother Kali, and it is a very lively and colorful time. These roads are thronged with crowds of people singing and dancing in joyful abandon, and pujas are performed before the deity day and night. ఎలా జరుగుతుంది కలకటాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి వినాయక చవితి రాకముందు హైదరాబాద్లో, కలకట్టాలో, ఇంకా అప్పటి నుంచి కొన్ని వందల ఏళ్ళ నుంచి కలకత్తాలో ఆ కాళీమాత ఉత్సవం జరుగుతున్నది. అక్కడ వినాయక చవితి ఆ తర్వాత దానివల్లనే ఇక్కడ మనకి తిలక్ గారు వాళ్ళందరూ కూడా ఉత్సవం జరుగుతున్నందువలన బాలగంగాధర్ తిలక్ కూడా ఆయన ఏం చేశారంటే మనకి ఇక్కడ వినాయక చవితి జరిపించాలని అనుకున్నారనమాట. అయితే ఈ కలకత్తా కాళీమాత ఎలా ఉంటుందంటే చాలా కలర్ఫుల్గా, చాలా రంగురంగుల దేదీప్యమానంగా ఉంటుంది. ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు వారం రోజులు ఆ 10 రోజులు ఎంతో నిష్ఠతో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్ఠగా పూజ చేస్తారు, ఆ ఉపవాసం ఉంటారు, రాత్రి ప్రసాదం స్వీకరిస్తారు, అమ్మవారిని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కలకత్తా అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందిట. హాస్పిటల్, అది బ్యాంకులు క్లోజ్ చేస్తారట, స్కూల్ వాళ్ళకి సెలవులు ఇచ్చేస్తారట. ఆ మొత్తం ఆ కలకత్తా కాళీమాతను ఊరేగిస్తూ ఉంటారు ఆ కలకత్తా వీధులంతా కూడా. Watching the procession from her balcony, Guy was spellbound by the scene being enacted in the street below her. Half a dozen men were pulling a huge statue of Mother Kali, while dozens more were crowding around the float, trying to get closer to the deity standing majestically on a chariot built to hold her. People are throwing themselves at her feet, offering flowers and coconuts. ఆవిడ ఒక్కసారి ఆ మంత్రముగ్ధ అయిపోయింది నిజంగా. ఎవరు? గైమయ్య గారు. ఆ వీధుల్లో కాళీమాత ఏ విధంగా ఉంది? ఒక 6 మంది పురుషులు ఆ కాళీమాత యొక్క విగ్రహాన్ని ఒక బండిలో పెట్టి లాగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ చుట్టూ జనాలు, బోళ్ళంత మంది జనాలు రంగురంగుల బట్టలు వేసుకుని ఎంతో ఆ కాళీమాత మీద వాళ్ళు పువ్వులు అన్ని జల్లుతూ ఉన్నారు, కాళీమాతకి నమస్కారాలు పెడుతున్నారు. జనాలు కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నమాట, కాళీమాత కొబ్బరికాయలు కొడుతున్నారు, పువ్వులు వేస్తున్నారు. ఇవన్నీ చూసేసరికి ఆవిడకి ఎలా ఉందంటే గైమయ్య గారికి, ఆవిడ మనసంతా కూడా ఆ కాళీమాతను చూసి మంత్రముగ్ధ అయిపోయిందిట. ది సెడ్ దట్ Kali's tongue, which is always depicted as a protruding from her mouth, is actually a representation of Maya's role. మనకి కాళీమాత మీరు విగ్రహం చూసే ఉంటారు. కాళీమాత నాలిక బయటికి వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా బయటికి నాలిక ఎప్పుడు బయటకు ఉంటుంది. ఆ నాలిక అది మాయని సూచిస్తూ ఉంటుంది కాళీమాత యొక్క నాలిక. సో మెహర్ బాబా ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ఎవ్రీథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ అండ్ గోయింగ్ ఇన్ టు హిమ్. అంటే బాబా చెప్పారు ఈ విధంగా, అంటే
తన నుంచే సర్వం వస్తుంది, తన నుంచే తానే అన్ని సర్వము తనలోకే వెళ్ళిపోతున్నది అనే దానికి ఆ కాళీమాత యొక్క నాలుక చిహ్నంగా బాబా అభివర్ణించారన్నమాట. అది కాళీమాత యొక్క నాలిక తాలూకు ఆ రహస్యాన్ని బాబా మనకు చెప్పారు. అంటే ఏ విధంగా కాళీమాత యొక్క ఆ నాలిక తాలూకు అర్థాన్ని, దాని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని బాబా మనకు తెలియచేశారు. దెన్ Maya has to play her role for God. Although she may not like the duty of tempting people, she has to obey the Lord's command, because if there was no Maya, Baba said, where would I be? బాబా ఆ మాయకెప్పుడు కూడా ప్రజలని ప్రలోభ పెట్టడం ఇష్టం లేట మాయకి. అంటే జనరల్గా మాయ ఏం చేస్తుంది? మనని టెంప్ట్ చేస్తుంది, మనని ప్రలోభ పెడుతుంది మాయ. కానీ మాయకి నిజంగా అటువంటి ప్రలోభం ఇష్టం లేదు, ప్రజలని ప్రలోభ పెట్టడం ఇష్టం లేదు. కానీ తన యొక్క ఆ విశ్వాధిపతి, ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞని ఆవిడ అతిక్రమించలేదు మాయ. కాబట్టి భగవంతుడి ఆజ్ఞానుసారంగా ఆవిడ మా ఆ మాయ ఏం చేస్తుందంటే ఆ ప్రజలని ప్రలోభ పెడుతుంది. ఇది బాబా తెలియజేసిన విషయం. అంటే కాళీమాత నాలిక బయటకి ఎందుకు పెడుతుందంటే సర్వము కూడా దాని లోపల నుంచి బయట నుంచే వస్తుంది అనమాట. అంటే దాని నుంచే వెలుపలికి వస్తుంది, దాని నుంచే లోపలికి వెళ్తుంది. అది మాయను సూచిస్తూ ఉంటుంది. ఆ మాయకి ఇష్టం లేదు ప్రజల్ని ప్రలోభ పెట్టడం, కానీ భగవంతుడి ఆజ్ఞ వల్ల, విశ్వాధిపతి ఆజ్ఞ వల్ల ఆవిడ ప్రలోభ పెట్టవలసి వచ్చిందనమాట. సో ఇఫ్ దెర్ ఇస్ నో మాయా, బాబా సెడ్ వేర్ వుడ్ ఐ బి? మాయే లేనప్పుడు నేనెక్కడా అని అడిగేట బాబా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మాయా దట్ గాడ్ కెన్ ఎక్సర్సైజ్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ ఆన్ మ్యాన్ కైండ్. అంటే ఈ మనకి అంటే బాబా మనకి ఎంత కంపాషన్, అంటే ఆయన ఎంత దయాళువు, అంటే బాబా ఎంత కరుణామయుడు. ఆయన తన అనంతమైన కరుణని ఆయన ఏం చేస్తున్నాడంటే మన మానవాళి మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన అనంతమైన కరుణ గలవాడు. ఆ భగవంతుడు అనంతమైన కరుణ మానవాళి మీద చూపిస్తున్నాడు. సో మాయ వలన మాత్రమే, అంతే కదా, మాయ ద్వారా సాధ్యమైంది. కారణం ఏంటి? ఈ మాయ వీళ్ళని ప్రలోభ పెడుతున్నది, ఈ మానవుల్ని ప్రలోభ పెడుతున్నది, మామూలుగా జీవులను ప్రలోభ పెడుతున్నది. ఆ జీవులు అనేక రకమైన కష్ట నష్టాలకి లోనవుతున్నారు. ఈయన అప్పుడు ఆయన తన కరుణని చూపించి ఈ కష్టాల నుంచి వాళ్ళని బయటికి వేస్తున్నాడు. అంతే కదా, ఆయన తన కరుణని చూపించి తన కరుణని ప్రసరింపజేసి ఆ కష్టాల నుంచి ఆయన బయటికి వేస్తున్నాడు మనందరినీ. సో ఆ మాయే లేకపోతే నేను ఎక్కడున్నాను అంటున్నట్టు బాబా అన్నారు. అంటే అప్పుడు ఇరుచి గారు తన మాటల్లో ఇలా చెప్తున్నాడు అనమాట. మై మదర్ బీయింగ్ సో యంగ్ వాస్ ఫ్యాసినేటెడ్ బై ద ప్రొసెషన్. షీ ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ నైబర్స్ స్టాండింగ్ నియర్ బై, వాట్ ఇస్ దిస్? It is Kali, the mother of creation. But why are the people so excited? They are offering themselves. My mother was so taken by the adoration and devotion that she spontaneously offered me, take my son as an offering to you, God. What have you done? The neighbor exclaimed. Kali will have him for all time. He won't be yours anymore. You see, God accepting your offer means that the child will die. The story is told that I became very ill with a very high fever shortly thereafter. అయితే ఆవిడ ఇందాక ఏమనుకున్నాం, ఆవిడ ఆ యొక్క ఆ ఊరేగింపును చూసి మంత్రముగ్ధ అయిపోయింది పూర్తిగా. దాని అందానికి, ఆ ఊరేగింపు తాలూకు అందానికి ముగ్ధ అయిపోయింది అనమాట. అయిపోయేసరికి ఆవిడ మొత్తం ఆ పక్క అతను అడిగింది, ఏమిటి ఊరేగింపు ఏమిటి అని అడిగిందిట. పక్కన తన పక్కన నించున్న వాళ్ళని. నించుంటే వాళ్ళు పొరుగు వాళ్ళందరూ కలిసి చూస్తున్నారు వీళ్ళ బాల్కనీలోంచి. అది చూస్తూ ఉంటే ఆవిడ చెప్పింది, ఇది కాళీమాత ఊరేగింపు. అంటే కాళీ అంటే ఎవరు అని అడిగింది అనమాట ఆవిడ. అడిగేసరికి ఈ సృష్టికి తల్లి అని చెప్పేసి ఆ పొరుగింటి ఆవిడ ఆయనకి ఈవిడికి గైమయ్య గారికి సమాధానం ఇచ్చారు. సో కానీ ఆవిడ సృష్టికి తల్లి అయితే వీళ్ళందరూ కూడా అంత ఉత్తేజపూరితంగా ఎందుకున్నారు అని చెప్పేసి ఈవిడ మళ్ళీ ప్రశ్న వేసింది. తమని తాము ఎందుకు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి అని అడిగిందిట. అడిగిన తర్వాత వీళ్ళందరూ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి సమర్పిస్తున్నారు. తమని తాము కాళీమాత కాళ్ళ ముందు పడేసుకుంటున్నారు. ఈ సమర్పణ చూసి
ఆవిడ కూడా ఏమందిట గైమయ్య గారు, నా కుమారుణ్ణి అని ఈరోజు గారిని పట్టుకుని, నా కుమారుణ్ణి కూడా నీకు సమర్పిస్తున్నాను అమ్మా అని చెప్పేసి అందిట. అనేసరికి ఆ పక్కనున్న ఆవిడ ఏమందిట, అదేమిటి అలా అన్నావు? ఆ కాళీమాత నువ్వు మొత్తం కాళీ అతన్ని ఉంచేసుకుంటుంది తన దగ్గర. నీ కుమారుడు నీ దగ్గర ఉండడు సుమా. నువ్వు చూడు, భగవంతుడికి నువ్వు ఏదైనా సమర్పించేవంటే దాని అర్థం ఏంటంటే ఆ చిన్న పిల్లవాడు చనిపోతాడు అని చెప్పేసి ఆవిడందిట, ఆ పక్కన ఉన్న ఆవిడ అనేసరికి అది ఇరుచి గారు అంటూ, ఈ కథ అయిపోయిన వెంటనే అంటే ఇది ఆవిడ చెప్పడం అంటే ఇది ఆవిడకి ఇలా చెప్పేసరికి ఇరుచి గారికి విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఆ రోజు రాత్రి విపరీతమైన జ్వరం వచ్చేసింది. సో ఇది ఆ రోజు ఏం జరిగిందంటే మొత్తానికి ఇరుచి గారికి ఇంకా జ్వరం, ఇంకా హై టెంపరేచర్ ఉంది. ఆయనకి మొత్తం అంతా స్పాంజింగ్ చేస్తున్నారు. మనం ఏం చేద్దాం అంటే వీలైతే రేపు 90% రేపు హాలిడే ఇస్తే బాగుంటుందండి. నేను ఒకసారి శర్మ గారితో చెప్తాను. ఎందుకంటే రేపు చంద్రమాల గారి ఇంట్లో రేపు ఇది ఉంది, దాని పేరు అంటే బాబా సావాస్ ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు హాలిడే ఉండొచ్చు. సో కాబట్టి తిరిగి మళ్ళీ నెక్స్ట్ మండే కలుద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శర్మ గారు అది ఒకసారి హాలిడే చూడండి సార్. జై బాబా అండి. సుబ్రహ్మణ్య గారు జై బాబా. చెప్పండి. రేపు డాక్టర్ చంద్రమాల గారి ఇంట్లో 5:30 to 8:30 ప్రోగ్రామ్ ఉంది. అందరికి వాట్సాప్ లో పెట్టాను. అది మన భూమి బోగన్ విల్లా అని కొంపల్లి వస్తుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా, కొంపల్లి నుంచి లెఫ్ట్ అక్కడ సినీ ప్లానెట్ కనబడుతుంది. సినీ ప్లానెట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన భూమి బోగన్ విల్లా అని ఉంది. దాని లోపల పార్క్ ఉంది. ఆ పార్క్ లో ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇది గమనించాలి అందరూ. అక్కడ ఫ్లాగ్ పెట్టిస్తున్నాను, వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఫ్లాగ్ పెట్టిస్తున్నాను. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా పార్క్ ఉంటుంది. పార్క్ లో పెట్టారు ప్రోగ్రామ్ అండి. వీళ్ళు ఉన్న వాళ్ళు దానికి అటెండ్ కావాలని కోరుతామండి. 5:30 to 8:30. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ ఏమండి. ఉమ్మ గారు హార్ట్ పాడాలి. కొద్ది క్షణాలు మనందరం కూడా మౌనంగా ఉన్నాం. తర్వాత ఉమ్మ గారు హార్ట్ పాడతారు. అవతార్ మెహర్ బాబాకి. అవతార్ మెహర్ బాబాకి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. పూజావే नार जहलतनी हे कर कुदा रत्न परमातु चलागी आशु भक्तों ने के भक्षे नूरे मातु अयामूर शात में ये रूबाबा चरण पर तुझ न धरिए सर कुदाना जातती वाके पुतैबे तो मेहरू बातू तुझे माँ लिख की कतनो तू आशिक पीने आरे भी तुझे दरी या ये वहदत हमारे पतनो हो ये तू पातू हमोर हो रऊने ऐसा ले कुबक्षे ज्ञान ही जदनो के तू परम मातु माज्ञानी चने मो तारे रूपातु कुदाना प्रेमनो प्यालो पिलावी मस्तु हमुने कच तुझु पेरुम जानू सदके साकिया पीदे परमातु हमारी नावु बरु धरिए तरा
कुदाई मेहेरु बाबा छेनिगे बातू हमारा ना कुदाई मेहेरु बाबा छेनिगे बातू बुझावे नार जहलतनी ये करे कुदा रत्न फरमातु चलागी आशु भक्तों ने के बख्शे नूरे मातु। अवतार मेहर बाबा की जय।